హలో గాయ్స్, వెల్కమ్ టు డే 5 యానిమేషన్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ బౌన్సింగ్ బాల్ యానిమేషన్ని మనం క్రియేట్ చేసాం. ఈ వీడియోలో మనం ఒక లో పాలీ కార్ యానిమేషన్ని క్రియేట్ చేద్దాం. సో మనం చేయబోయే యానిమేషన్ సంథింగ్ ఇలా ఉంటుంది. ఈ ట్యుటోరియల్ సిరీస్ బిగినర్స్ లెవెల్లో ఉంటుంది అండ్ వీడియో ఫాస్ట్గా చెప్తున్నట్లు అనిపిస్తే మీరు యూట్యూబ్ ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో వీడియోని స్లో చేసి చూడవచ్చు. వన్స్ అగైన్ హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? సో దేవుని దయందు మీ అందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం లో పాలీ కార్ యానిమేషన్ని క్రియేట్ చేద్దాం. ఆల్రైట్, సో దీనికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు అక్కడ నుంచి ఈ మోడల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నాతో పాటు ప్యారలల్గా వర్క్ చేయొచ్చు. ఆల్రైట్, సో మనం బ్లెండర్ బేసిక్స్ ఇన్ తెలుగు డే 4 వీడియోలో మనం ఈ బిల్డింగ్ని మనం మోడల్ చేసాం. ఆల్రైట్, అడిషనల్గా నేను లో పాలీ కార్ని మోడల్ చేశాను. సో మీకు ఈ లో పాలీ కార్ని ఎలా మోడల్ చేయాలో మీకు తెలియాలంటే మీరు సింపుల్గా కింద కమెంట్ చేయండి, సో దాట్ ఐ కెన్ బ్రింగ్ ఏ ట్యూటోరియల్ ఫర్ యూ గైస్. ఆల్రైట్ గాయస్, సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ మీరు కలర్స్ మార్చుకోవాలంటే మీరు మటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్ ఉంది కదా, సో ఈ కార్ని మనం ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి మనం మూవ్ చేద్దాం. ఆల్రైట్, ఆ తర్వాత ఒక సీన్ సెటప్ చేసి ఆ సీన్లో ఈ కార్ని మనం యానిమేట్ చేద్దాం. ఆల్రైట్ గాయ్స్, సో కార్ అనేది మనకి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మనకి మూవ్ అవ్వాలి. ఆల్రైట్, సో అలాగే మనకి కార్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ టైర్స్ కూడా రొటేట్ అవ్వాలి. ఇప్పుడు మనం యానిమేట్ చేద్దాం. యానిమేట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. అదేంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఒక పేరెంట్కి ఒకరికంటే ఎక్కువ పిల్లలు ఉండొచ్చు, కానీ పిల్లలకి ఒకరే పేరెంట్ ఉంటారు. సో ఇక్కడ పిల్లలందరూ పేరెంట్కి కనెక్ట్ అయ్యి ఉంటారు. సో పేరెంట్ ఎక్కడికి వెళ్తే పిల్లలు కూడా అక్కడికి వెళ్తారు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఆల్రైట్, సో సేమ్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో నేను సాలిడ్ వ్యూకి వచ్చాను. సో ఇక్కడ చూడండి, మనకి కార్ ఉంది కదా. సో నేను కార్ని కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ లొకేషన్ నుంచి బి లొకేషన్కి మూవ్ చేస్తే కార్ మెయిన్ బాడీ అనేది మూవ్ అవుతుంది. బట్ కార్కి వేరే పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి మూవ్ అవ్వవు. సో అవి కూడా మూవ్ అవ్వాలంటే మనం పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని అప్లై చేయాలి. సో ఇక్కడ వీల్స్ని కూడా మనం కార్కి కనెక్ట్ అయ్యి ఉండేలాగా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని అప్లై చేద్దాం. నేను 4 వీల్స్ని సెలెక్ట్ చేశాను అండ్ లాస్ట్లీ మెయిన్ బాడీని సెలెక్ట్ చేశాను, కార్ మెయిన్ బాడీని. సో కంట్రోల్ P క్లిక్ చేశాను, సెట్ పేరెంట్ టు ఆబ్జెక్ట్ పై క్లిక్ చేశాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 4 వీల్స్ ఉన్నాయి కదా, సో అవి చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట అండ్ మెయిన్ బాడీ అనేది మనకి పేరెంట్ అనమాట. ఆల్రైట్, పేరెంట్ మూవ్ అయితే చైల్డ్ ఆబ్జెక్ట్స్ కూడా పేరెంట్తో పాటు మూవ్ అవుతున్నాయి అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ పేరెంట్తో లింక్ అయి ఉన్నాయి. సో చూడండి, పేరెంటింగ్ని మనం రిమూవ్ చేయాలంటే సింపుల్గా మనం ఈ వీల్కి పేరెంట్ని రిమూవ్ చేయాలనుకోండి, Alt+P క్లిక్ చేస్తే క్లియర్ పేరెంట్ అని సెలెక్ట్ చేస్తే మనకి పేరెంట్ అనేది క్లియర్ అయిపోతుంది అండ్ వీల్ సపరేట్ అయిపోతుంది. ఆల్రైట్, నేను కంట్రోల్ Z క్లిక్ చేశాను. ఆల్రైట్ గాయ్స్, సో ఇప్పుడు మనం కార్ని యానిమేట్ చేద్దాం. మూవ్ టూల్ యూస్ చేసి నేను కార్ని సంథింగ్ ఇక్కడికి తీసుకువెళ్ళాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను అండ్ ఈ ఫస్ట్ ఫ్రేమ్లో నేను ఐ క్లిక్ చేసి లొకేషన్ రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను. మెయిన్ బాడీకి మనం కీ ఫ్రేమ్ని ఒకటి యాడ్ చేసాం అండ్ అలాగే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 ఫ్రేమ్ దగ్గరికి వచ్చాను. ఆల్రైట్, అండ్ 80 ఫ్రేమ్ దగ్గర నేను కార్ అనేది స్లోగా ఇట్లా మూవ్ అయ్యి నాకు ఇక్కడికి వస్తుంది. ఆల్రైట్, ఐ క్లిక్ చేసి లొకేషన్ రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ టైమ్ లైన్ని సెట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 85 ఫ్రేమ్స్ దాకా నేను పెట్టాను అండ్ స్టార్టింగ్ నుంచి ప్లే చేద్దాం. సో ఆల్రైట్ గాయ్స్, సో మనకి ఇట్లా కార్ అనేది యానిమేట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వీల్స్ ఏమీ రొటేట్ అవ్వడం లేదు. సో వీల్స్ని మనం ఇప్పుడు రొటేషన్ చేద్దాం. ఆల్రైట్ గాయ్స్, సో ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను. సో ఇక్కడ వీల్స్ అనేది మనం రొటేషన్ కీ ఫ్రేమ్స్ ఇచ్చి మనం యానిమేట్ చేయొచ్చు, లేదా మనం సింప్లీ డ్రైవర్స్ యాడ్ చేసి మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం ఈ రొటేషన్ యాడ్ చేయొచ్చు. ఆల్రైట్,
సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రొటేషన్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి మనం ఈ షార్ట్ యానిమేషన్ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ తర్వాత సీన్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాం కదా, సో అందులో మనం డ్రైవర్స్ని యూజ్ చేసి మనం యానిమేట్ చేద్దాం. ఆల్రైట్, ఫస్ట్ కీ ఫ్రేమ్లో ఉన్నప్పుడు నాకు వీల్ అనేది సంథింగ్ 0లో ఉండాలి. ఆల్రైట్, సో నేను ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి వీల్ అనేది 80 ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇప్పుడు 80 ఫ్రేమ్ దగ్గర నాకు రొటేషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1000 వాల్యూ ఇచ్చాను. అంటే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అప్పుడు నాకు 0 నుంచి 1000 డిగ్రీస్ నాకు రొటేషన్ కావాలని నేను ఇక్కడ కీ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. సో సిమిలర్గా దీనికి కూడా. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం మనం. ఆల్రైట్, సో నేను చూడండి మనకి వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఆల్రైట్, సో సేమ్ అలాగే మనం మిగతా రిమైనింగ్ వీల్స్ కూడా మనం కీ ఫ్రేమ్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను, ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. ఆల్రైట్, అండ్ 80th ఫ్రేమ్ దగ్గరికి వచ్చాను. 80 ఫ్రేమ్ అప్పుడు మనకి 1000 డిగ్రీస్ తిరిగి ఉండాలి. ఆల్రైట్, 1000 వాల్యూస్ ఇక్కడ ఇచ్చి ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఆల్రైట్ గాయస్, సో మనకి 2 వీల్స్ సక్సెస్ఫుల్లీ మనకి తిరుగుతున్నాయి. ఆల్రైట్, సో మనకి బేసిక్గా ఈ యానిమేషన్ ఇటువైపే మనం చూస్తాం కాబట్టి మీరు ఈ 2 వీల్స్తో యానిమేట్ చేస్తే సరిపోతుంది. బట్ మీరు కావాలనుకుంటే మీరు ఇటు సైడ్ వీల్స్ కూడా మీరు యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రైట్, సో నేను ఈ వీల్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నాను, ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. అండ్ 80th కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నాను. ఆల్రైట్, అండ్ ఇక్కడ వాల్యూ 1000 అండ్ ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. సిమిలర్లీ దీనికి కూడా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నాను, ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. అండ్ 80th కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 1000, ఎక్స్లో 1000 అండ్ ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. సో ఒకసారి ప్లే చేద్దాం. సో చూడండి మనకి కార్ అనేది ప్రాపర్గా షార్ట్ డిస్టెన్స్ యానిమేట్ అవుతుంది. ఆల్రైట్, సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి మనం ప్లే చేస్తున్నప్పుడు స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది కదా, సో దాన్ని మనం లీనియర్గా పెడదాం. ఆల్రైట్, సో నేను మెయిన్ బాడీని సెలెక్ట్ చేశాను, ఏ క్లిక్ చేశాను, 2 కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ అయ్యాయి. రైట్ క్లిక్ ఇచ్చి ఇంటర్పోలేషన్ మోడ్లో లీనియర్ పై సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అలాగే మీరు ఇక్కడ వీటికి కూడా యాడ్ చేయండి. రైట్ క్లిక్, ఇంటర్పోలేషన్ మోడ్, లీనియర్. సేమ్ వీటికి కూడా. ఆల్రైట్, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ టాస్క్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఆల్రైట్, సో నేను 0 క్లిక్ చేశాను అండ్ ఎన్ క్లిక్ చేసి కెమెరా టు వ్యూ పై నేను సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, సో మీకు కావాలంటే మీరు స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకోండి, నాకు ఇలా సరిపోతుంది. ఆల్రైట్, నేను రెండర్ ప్రివ్యూలోకి వెళ్ళాను. ఫస్ట్ మనం దీన్ని రెండర్ చేద్దాం, ఆ తర్వాత మనం సీన్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి ఈ కార్ని యానిమేట్ చేద్దాం. ఆల్రైట్, సో ఇక్కడ నాకు లైట్స్ 2 లైట్లు ఉన్నాయి. సో నేను ఈ 2 లైట్లని నేను హైడ్ చేశాను. సో ఇక్కడ చూడండి రెండర్ ప్రివ్యూ కూడా నేను యాక్టివేట్ చేసుకొని రెండర్ ప్రివ్యూలో కూడా నేను వీటిని తీసేసాను. అంటే రెండర్ రిజల్ట్స్లో నాకు ఈ లైట్స్ అనేవి కనిపించవు అనమాట. ఆల్రైట్ గాయస్, సో నేను ఇక్కడ వరల్డ్ ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చాను. అండ్ వరల్డ్ ప్రాపర్టీస్లో మీరు కలర్ అని ఉంది కదా, సో ఈ కలర్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఎన్వైర్న్మెంట్ టెక్స్చర్ పై సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇక్కడ ఓపెన్ పై క్లిక్ చేసి మీకు సో ఈ ఫైల్ పాత్ చూడండి, సి ప్రోగ్రామ్ ఫైల్స్, బ్లెండర్ ఫౌండేషన్, బ్లెండర్ 2.93 అనే వర్షన్లో మనకి డేటా ఫైల్స్లో స్టూడియో లైట్స్లో మనకి వరల్డ్లో మనకి హెచ్డిఆర్ఐస్ అనేవి ఉన్నాయన్నమాట. లేకపోతే మీకు ఓన్ హెచ్డిఆర్ఐస్ ఉంటే మీరు ఆ హెచ్డిఆర్ఐస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ పై క్లిక్ చేశాను. ఆల్రైట్, నాకు ఈ హెచ్డిఆర్ఐ యాడ్ అయింది. బేస్ లేయర్కి నేను బ్రౌనిష్ కలర్ యాడ్ చేస్తున్నాను. రెండర్ ప్రాపర్టీస్లో ఇక్కడ నేను ఈవీలో రెండర్ చేస్తున్నాను, మీరు కావాలంటే సైకిల్స్లో కూడా చేయొచ్చు. మీరు ఇవన్నీ యాక్టివేట్ చేసుకోండి. అవుట్పుట్ ప్రాపర్టీస్లో దీన్ని వీడియో లాగా ఫామ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అవుట్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్లో లో పాలీ షార్ట్ యానిమేషన్ క్లిప్ అని సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ పై క్లిక్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇక్కడ పిఎన్జీ బదులు మీరు వీడియోలాగా కన్వర్ట్ చేయాలి కాబట్టి FFmpeg వీడియో పై సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే ఎన్కోడింగ్లో మీరు MPEG-4 పై సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ క్వాలిటీని సెట్ చేసుకోవచ్చు, నేను నార్మల్గానే వదిలేస్తాను. ఆల్రైట్ గాయస్, సో నాకు ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు మనం
రెండర్ చేద్దాం. 0 క్లిక్ చేశాను. సో నాకు ఈ కెమెరా వ్యూ సరిపోతుంది. అండ్ ఇప్పుడు రెండర్ యానిమేషన్పై నేను సెలెక్ట్ చేశాను. సో యానిమేషన్ రెండర్ అవుతుంది. ఒకసారి అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆల్రైట్ గాయ్స్, సో నాకు ఇలా రెండర్ అయింది విత్ HDRI అండ్ వితౌట్ HDRI. సో మనకి ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ టాస్క్లో మనం ఇలా ఒక సీన్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి లైక్ ఒక స్మాల్ టౌన్ లాగా అండ్ అందులో కార్ వెళ్తున్నట్టు మనం యానిమేషన్ క్రియేట్ చేద్దాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్ని మనం యానిమేట్ చేద్దాం యూజింగ్ డ్రైవర్స్. ఆ తర్వాత మనం ఒక స్ట్రీట్ లాగా మనం ఒక కాలనీని క్రియేట్ చేద్దాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కార్కున్న యానిమేషన్స్ని నేను క్లియర్ చేస్తున్నాను. సో డిలీట్ వీల్స్కున్న యానిమేషన్ కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేశాను. సో అన్ని వీల్స్ కీ ఫ్రేమ్స్ని మీరు డిలీట్ చేయండి. ఆల్రైట్ గాయ్స్, సో ఇప్పుడు మనం డ్రైవర్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇక్కడ వీల్స్కి ఆటోమేటిక్గా రొటేషన్ని యాడ్ చేద్దాం. ఆల్రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ వీల్ని మనం మూవ్ చేస్తే ముందుకి ఆటోమేటిక్గా వీల్ కూడా ముందుకి మూవ్ అయ్యేటట్టు, ఒకవేళ వెనక్కి మూవ్ చేస్తే ఆటోమేటిక్గా వీల్ కూడా వెనక్కి సైడ్కి తిరిగేటట్టు మనం యానిమేట్ చేద్దాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఎంటీని క్రియేట్ చేస్తాను. ఆల్రైట్, సో షిఫ్ట్ ఏ క్లిక్ చేశాను అండ్ ఎంటీలోకి వెళ్ళి నేను ఇక్కడ వేరియస్ ఎంటీస్ ఉన్నాయి, నేను క్యూబ్ని సెలెక్ట్ చేస్తాను. ఆల్రైట్, నేను టాప్ వ్యూలో ఉన్నాను అండ్ ఈ ఎంటీని ఇక్కడ తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ స్కేల్ డౌన్ చేశాను. ఆల్రైట్, అలాగే మీరు కొంచెం పైకి ఇట్లా మూవ్ చేయండి, సరిపోతుంది అప్రాక్సిమేట్లీ. ఈ ఎంటీస్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి రెండర్ ప్రివ్యూలో ఇవి కనిపించవు, బట్ మనకి కావాల్సిన టాస్క్ అనేది మనకి జరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆల్రైట్, సో ఇప్పుడు మనం డ్రైవర్స్ని యాడ్ చేద్దాం. సో వీల్ని సెలెక్ట్ చేశాను అండ్ ఎన్పై క్లిక్ చేశాను. సో ఇంతకు ముందు మనం ఎక్స్ రొటేషన్లో మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి మనం వీల్ని రొటేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం డ్రైవర్ని యూజ్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ డ్రైవర్ పై క్లిక్ చేయండి. సో మీకు డ్రైవర్ యాడ్ అయిందని ఎలా తెలుస్తుందంటే మీరు మౌస్ని పక్కకు తీసుకొస్తే ఇక్కడ పర్పుల్ కలర్లో ఉంది కదా. సో ఎక్స్ మొత్తం పర్పుల్ కలర్లో అయింది కదా. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి డ్రైవర్ అనేది యాడ్ అయిందని అర్థం అనమాట. ఇది మనం బేసిక్ టైమ్ లైన్లో ఉన్నాం కదా. మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి, మనం డోప్ షీట్ చూసాం, టైమ్ లైన్ చూసాం, గ్రాఫ్ ఎడిటర్ చూసాం. సో డ్రైవర్స్ అని ఉంది కదా. సో ఇది డ్రైవర్స్ ప్యానెల్ అనమాట. ఆల్రైట్, సో ఇక్కడ మనం డ్రైవర్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆల్రైట్, సో మనం ఇక్కడ బేసిక్ టైమ్ లైన్ని మనం యూజ్ చేద్దాం. ఆల్రైట్, సో నేను టైమ్ లైన్లోకి వచ్చేసాను అండ్ ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇస్తే నాకు ఎడిట్ డ్రైవర్ అని వస్తుంది. సో ఎడిట్ డ్రైవర్ పై క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక డ్రైవర్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో నేను ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి నేను వీల్ని రొటేట్ చేయొచ్చు అనమాట. ఆల్రైట్, సో నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా. సో టైప్లో స్క్రిప్టెడ్ ఎక్స్ప్రెషన్ పై మీరు పెట్టుకోండి అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో సింపుల్గా VAR ఇంటూ 3 పై క్లిక్ చేయండి. ఆల్రైట్, అండ్ అలాగే మీరు ఇక్కడ కిందకు వస్తే ఆబ్జెక్ట్ అని ఉంది కదా. సో ఏ ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఈ వీల్ని కంట్రోల్ చేద్దాం అని అనుకుంటున్నారు? ఈ ఎంటీ ద్వారా నేను ఈ వీల్ని కంట్రోల్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ డ్రైవర్లో ఇక్కడ ఆబ్జెక్ట్లో నేను టైప్ చేస్తున్నాను, EMPTY అని టైప్ చేశాను అండ్ ఎంటీపై సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, సో నాకు ఇప్పుడు ఎంటీ అనేది సెలెక్ట్ అయింది. ఆల్రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎంటీని మూవ్ చేస్తున్నాను, జీ క్లిక్ చేశాను. సో చూడండి, నేను ఎంటీని మూవ్ చేస్తుంటే దాన్ని బట్టి మనకి వీల్ అనేది రొటేట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ని వై డైరెక్షన్లో మూవ్ చేస్తాం కదా. సో నేను వై క్లిక్ చేశాను. సో వై యాక్సిస్కి ఎంటీ అనేది లాక్ అయింది. సో ఇప్పుడు వై డైరెక్షన్లో మూవ్ చేస్తుంటే నాకు మూవ్ అవ్వడం లేదు వీల్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ క్లిక్ చేశాను, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేస్తుంటే వీల్ అనేది రొటేట్ అవుతుంది. బట్ మనకి వై యాక్సిస్ కావాలి కాబట్టి సో నేను ఇక్కడికి మరలా వీల్ని క్లిక్ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ డ్రైవర్స్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ మీరు కిందకి వస్తే టైప్ అని ఉంది కదా. సో టైప్లో మనం ఇక్కడ లొకేషన్ ఇవ్వాలన్నమాట. సో వై లొకేషన్ నేను ఇచ్చాను. ఆల్రైట్, అండ్ స్పేస్లో వరల్డ్ స్పేస్లోనే ఉంది. ఆల్రైట్, సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎంటీని యూజ్ చేసి మనం వీల్ని మనం రొటేట్ చేస్తున్నాం అనమాట. ఆల్రైట్, సో ఈ ఎంటీ మూవ్ అయితే వీల్ కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ క్లిక్ చేశాను, వై క్లిక్ చేసి ముందుకి మూవ్ చేస్తున్నాను, బట్ వీల్ అనేది మనకి వెనక్కి వైపు రొటేట్ అవుతుంది. సో దీన్ని ఎలా మనం ఎడిట్ చేయొచ్చు అంటే మనం వీల్ని క్లిక్ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ డ్రైవర్లో వేరియబుల్ ఇంటూ -3 అని క్లిక్ చేయండి.
అంటే నెగిటివ్ వాల్యూ ఇచ్చాం. ఆల్రైట్. సో ఇప్పుడు చూద్దాం. సో నేను ఎంటీని క్లిక్ చేశాను. జీ అలాంగ్ వై డైరెక్షన్. సో చూడండి, నేను మూవ్ చేస్తుంటే నేను ఎంటీని మూవ్ చేస్తుంటే ముందుకి, వీల్ కూడా నాకు ముందుకు మూవ్ అవుతుంది. ఆల్రైట్. మీరు ఈ డ్రైవర్ ప్యానెల్లో వేరియబుల్ ఇంటూ 2 అని, వేరియబుల్ ఇంటూ 1 అని వాల్యూస్ ఇచ్చి కూడా మీరు ట్రై చేయండి. సో మీకు ఎలా నచ్చితే మీరు దాన్ని బట్టి మీరు ఫాలో అప్ అవ్వండి. ఆల్రైట్. ఈ మెయిన్ బాడీని ఈ ఎంటీకి నేను పేరెంట్ చేస్తాను. సో నేను కార్ని క్లిక్ చేశాను అండ్ ఎంటీని క్లిక్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ పీ పై క్లిక్ చేసి ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేశాను. ఆల్రైట్. ఎన్ క్లిక్ చేశాను. ఈ ప్యానెల్ హైడ్ అయింది. సో ఇప్పుడు చూడండి, నేను ఎంటీని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఆల్రైట్. సో సెలెక్ట్ చేసి జీ క్లిక్ చేసి వై డైరెక్షన్లో నేను మూవ్ చేస్తున్నాను. సో చూడండి, నాకు వీల్ అనేది రొటేట్ అవుతుంది కదా. సో ఇలా మనం వెనక్కి మూవ్ చేసినా కానీ వీల్ ఆటోమేటిక్గా వెనక్కి సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇలా మనం డ్రైవర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి వీల్ని ఆటోమేటిక్గా రొటేట్ చేయొచ్చు అనమాట. ఆల్రైట్ గైస్. సో మీరు ఇది ముందు ముందు మీరు నేర్చుకుంటా ఉంటే మీకు ఈ డ్రైవర్స్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. బట్ డోంట్ వరీ గైస్. సో ఈ వాల్యూస్ని మీరు ఎంటర్ చేయండి. ఈ ట్యూటోరియల్కి మీకు వర్కౌట్ అవుతుంది. ఆల్రైట్ గైస్. సో నేను ఇక్కడ వీల్కి ఉన్న డ్రైవర్స్ని నేను అన్ని వీల్స్కి నేను అలాట్ చేస్తాను. సో సింపుల్గా నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ డ్రైవర్పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ సెకండ్ వీల్ని క్లిక్ చేసి నేను ఎక్స్ డైరెక్షన్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే. సో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ డ్రైవర్పై క్లిక్ చేయండి. సో ఒక్కసారి మూవ్ చేద్దాం చూడండి. సో జీ అలాంగ్ వై డైరెక్షన్ అండ్ అలాగే మనం ఈ డైరెక్షన్లో కూడా మనం సేమ్ డ్రైవర్స్ని పేస్ట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ డ్రైవర్, ఈ వీల్ కూడా రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ డ్రైవర్. సో ఆల్రైట్. సో ఒకసారి మూవ్ చేద్దాం జీ వై డైరెక్షన్. సో ఆల్రైట్ గైస్. సో మనకి పర్ఫెక్ట్గా వీల్స్ అనేవి రొటేట్ అవుతున్నాయి. ఆల్రైట్. సో ఇప్పుడు చూడండి, జీ అలాంగ్ వై డైరెక్షన్. సో చూడండి, వీల్స్ కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతున్నాయి అండ్ వెనక్కి మూవ్ చేస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా వీల్స్ వెనక్కి సైడ్కి మూవ్ అవుతున్నాయి. ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఒక సీన్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి కార్ని అందులో యానిమేట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఈ ఎంటీని అండ్ ఇక్కడ లో పాలీ కార్ని నేను హైడ్ చేస్తున్నాను. ఈ ప్లేన్ కూడా నేను హైడ్ చేస్తున్నాను. ఆల్రైట్. అండ్ సో ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం వరుసగా ఇక్కడ ఒక 7 బిల్డింగ్స్ ఉండేటట్టు మనం క్రియేట్ చేద్దాం. అండ్ అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా వరుసగా 7 బిల్డింగ్స్ ఉండేటట్టు క్రియేట్ చేద్దాం. అండ్ అలాగే ఇటు సైడ్ కొన్ని బిల్డింగ్స్ అండ్ ఇలా అలాగే ఇటు సైడ్ కొన్ని బిల్డింగ్స్ ఉండేటట్టు మనం క్రియేట్ చేద్దాం. ఆల్రైట్. టాప్ వ్యూలో ఉన్నాను అండ్ వైర్ ఫ్రేమ్లో మొత్తాన్ని నేను సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ నేను స్నాపింగ్లో ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రైట్. అండ్ స్నాపింగ్ టూల్ ఆన్ చేశాను. ఆల్రైట్ గైస్. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. షిఫ్ట్ డి క్లిక్ చేశాను అండ్ వై డైరెక్షన్లో నేను డూప్లికేట్ చేశాను. ఆల్రైట్. అండ్ ఇక్కడికి తీసుకొచ్చాను అండ్ జీ క్లిక్ చేసి మరలా ఇక్కడ నేను ప్లేస్ చేశాను. ఆల్రైట్. అండ్ అలాగే ఇప్పుడు టాప్ వ్యూలో ఉన్నాను. వైర్ ఫ్రేమ్లో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేను మరలా సాలిడ్లోకి వచ్చాను. షిఫ్ట్ డి క్లిక్ చేశాను, వై డైరెక్షన్లో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను అండ్ అలాగే జీ క్లిక్ చేసి వై డైరెక్షన్లో ఇక్కడ నేను ప్లేస్ చేశాను. టాప్ వ్యూలో ఉన్నాను, వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళాను అండ్ ఈ మూడింటిని నేను సెలెక్ట్ చేశాను. ఆల్రైట్. అండ్ సాలిడ్కి వచ్చాను. షిఫ్ట్ డి వై డైరెక్షన్లో ఇక్కడ ప్లేస్ చేశాను అండ్ కొంచెం జూమ్ చేసి జీ అలాంగ్ వై డైరెక్షన్ ఇక్కడికి పేస్ట్ చేశాను. ఆల్రైట్. సో చూడండి, సో నాకు ఇలా సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఒక సైడ్ మొత్తం 7 బిల్డింగ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆల్రైట్. సో నేను మరలా టాప్ వ్యూకి వెళ్ళాను అండ్ వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి వీటన్నిటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీటన్నిటిని నేను సెలెక్ట్ చేశాను అండ్ షిఫ్ట్ డి క్లిక్ చేశాను. ఆల్రైట్. డూప్లికేట్ అయ్యాయి. ఎక్స్ డైరెక్షన్లో ఇలా తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ ప్లేస్ చేసి సో నేను ఆర్ క్లిక్ చేశాను. రొటేషన్లో నేను 180 అని కీబోర్డ్పై నేను టైప్ చేశాను. సో మీరు ఇక్కడ రొటేట్ చేస్తే మీకు అవ్వదు. ఆల్రైట్. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు మీరు.
సో మీరు ఈ టూల్ని యూజ్ చేసుకొని మీరు రొటేట్ చేయొచ్చు. బట్ నేను షార్ట్కట్ కీని యూజ్ చేస్తాను. అదేంటంటే సింపుల్గా ఆర్ అలాంగ్ జెడ్ 180 అని కీబోర్డ్పై నేను టైప్ చేశాను. 180 అని టైప్ చేశాను. డిరెక్ట్గా నాకు ఇట్లా రొటేట్ అయిపోయింది. ఆల్రైట్, స్నాప్ టూల్ ఆన్లోనే ఉంది. జీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఆల్రైట్, సో ఇక్కడికి ఇట్లా స్నాప్ చేశాను. సో మనకి ప్రాపర్గా స్నాప్ అవ్వలేదు. సో మళ్ళా జీ అలాంగ్ వై డైరెక్షన్ కొంచెం కోయిన్సైడ్ అవుతుంది. జీ అలాంగ్ ఎక్స్. ఆల్రైట్ గాయస్, నాకు ఇక్కడ సరిపోతుంది. సో ఆల్రైట్ గాయస్, సో ఇట్లా మీరు సింపుల్గా ఒక చిన్న కాలనీని మీరు క్రియేట్ చేశారు. ఆల్రైట్, ఇప్పుడు నేను ఈ సైడ్ అండ్ ఈ సైడ్ కూడా నేను కొన్ని బిల్డింగ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆల్రైట్ గాయస్, సో నేను టాప్ వ్యూలో ఉన్నాను. సో నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు సాలిడ్ వ్యూకి వచ్చాను. షిఫ్ట్ డి క్లిక్ చేశాను అండ్ జీ క్లిక్ చేసి వై డైరెక్షన్లో ఇక్కడికి మూవ్ చేశాను. ఆర్ క్లిక్ చేశాను. జెడ్ డైరెక్షన్లో 90 ప్రెస్ చేశాను. ఆల్రైట్, సో నాకు ఇలా రొటేట్ అయింది. అండ్ ఇప్పుడు నేను స్నాప్ టూల్ని యూజ్ చేసి నేను ఇక్కడ జీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, జీ అలాంగ్ వై డైరెక్షన్ ఇక్కడ స్నాప్ చేశాను. అండ్ అలాగే జీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్కి క్లిక్ చేసి నేను ఇట్లా ఇక్కడ స్నాప్ చేశాను. ఆల్రైట్ గాయస్, సో నాకు ఇలా సరిపోతుంది. ఆల్రైట్ గాయస్, సో సేమ్ ప్రాసెస్. సో దీన్ని డూప్లికేట్ చేసి మనం ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా మనం బిల్డింగ్స్ని మనం ప్లేస్ చేద్దాం. ఆల్రైట్, సో నేను ఈ ప్రాసెస్ని స్పీడప్ చేస్తున్నాను. మీరు కూడా ప్యారలల్గా ఫాలో అప్ అవ్వండి. అండ్ మీకు ఈ ఫైల్ కావాలనుకుంటే టాస్క్ 2 ఫైల్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీఅరేంజ్ చేస్తున్నాను. ఆల్రైట్, సో ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెసే గాయస్, బట్ ట్రస్ట్ మీ, మీరు ఇది డెఫినెట్గా మీరు చేయాలి. సో అప్పుడే మీకు ప్రాక్టీస్ బాగా జరుగుతుంది. ఆల్రైట్, సో ఇదిగోండి గాయస్, సో ఇక్కడ మనం రోడ్ని ఎడిట్ చేయాలి. ఆల్రైట్, అండ్ ఇంకా బిల్డింగ్స్ అన్నీ ఓకే. సో ఇక్కడ మనం ఎడిట్ చేయాలి. సో ఆల్రైట్ గాయస్, సో ఇప్పుడు మనం ఈ రోడ్ని ఎడిట్ చేద్దాం. సో సింపుల్గా నేను రోడ్ని క్లిక్ చేశాను అండ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. అండ్ ఇక్కడ స్నాప్ని ఆన్ చేసుకొని ఎడ్జ్లో ఉంది. జీ అలాంగ్ వై డైరెక్షన్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను, మళ్ళీ ఈ రోడ్ని క్లిక్ చేశాను, ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. అండ్ సో ఇక్కడ చూడండి, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని జీ అలాంగ్ వై డైరెక్షన్ ఇక్కడ స్నాప్ చేశాను. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే. అండ్ ఇక్కడ ఈ వైట్ స్ట్రిప్స్ని కూడా మనం లైట్గా ఎడిట్ చేద్దాం. సో ఆల్రైట్ గాయస్, సో మనం ఒక చిన్న సీన్ ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేసేసాం. సో మీరు కావాలంటే హౌసెస్కి డిఫరెంట్ కలర్స్ని మీరు యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీరు ఈ అవుట్ సైడ్ ఉంది కదా, సో ఈ అవుట్ సైడ్ పెరిమీటర్లో మీరు ఇలా గ్రాస్ని లేకపోతే ట్రీస్ని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు లోపలి కార్ని నేను అన్హైడ్ చేశాను అండ్ ఎంటీని కూడా అన్హైడ్ చేశాను. ఆల్రైట్, అండ్ ఈ ప్లేన్ కూడా, అండ్ ఈ ప్లేన్ని కొంచెం ఎడిట్ చేస్తున్నాను. జీ వై డైరెక్షన్ కొంచెం స్కేల్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను లోపలి ట్రక్ని కూడా నేను ప్లేస్ చేశాను. సో ఇదిగోండి ఇక్కడ ఉంది. సో మీరు దీనికి కలర్స్ని యాడ్ చేసి మీరు ఇక్కడ యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రైట్, సో నేను లోపలి ట్రక్ పైకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేశాను అండ్ మూవ్ టూల్ యూస్ చేసి నేను ఈ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడికి తీసుకొచ్చి ప్లేస్ చేశాను. ఆల్రైట్,
కలర్స్ యాడ్ చేసి మీరు యానిమేట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను హైడ్ చేస్తున్నాను. ఈ ఎన్వైర్న్మెంట్లో మనం ఈ కార్ని మనం యానిమేట్ చేద్దాం. మూవ్ టూల్ యూజ్ చేసి నేను కార్ని ఇక్కడికి తీసుకొచ్చాను. పీరియడ్కి క్లిక్ చేశాను సో దట్ మనకి కార్కి వ్యూ అనేది ఓరియంట్ అయింది. ఆల్రైట్, సో మనం స్టార్టింగ్లో కార్ని ఇలా స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వడం, ఇట్లా జూమ్ అవుట్ చేయడం, అండ్ తర్వాత కార్ని ఇట్లా ఫాలో అవ్వడం, అండ్ తర్వాత ఇంకో వ్యూలో టాప్ వ్యూ నుంచి మనం కార్ని తీద్దాం. అండ్ అలాగే హౌస్ మధ్యలో నుంచి లైక్ ఇలా ఒక వ్యూలో మనం కార్ని మనం యానిమేట్ చేద్దాం. ఆల్రైట్, మనం ఇప్పుడు కార్ని యానిమేట్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ పొజిషన్లో కెమెరాని తెచ్చుకున్నప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ డ్రాప్ ఏం లేదు. ఆల్రైట్, సో లైక్ స్కై కానీ అట్లా మీరు ఒక ప్లేన్ని ఇక్కడ క్రియేట్ చేసి బ్లూ కలర్ యాడ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఎన్వైర్న్మెంట్ టెక్స్చర్ని మీరు వరల్డ్లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరల్డ్ ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చాను అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ సన్సెట్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ హెచ్డిఆర్ఐ వేరే హెచ్డిఆర్ఐ ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే సింపుల్గా ఇక్కడ కలర్ పైన ఇక్కడ క్లిక్ చేయండి అండ్ ఎన్వైర్న్మెంట్ టెక్స్చర్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్ రైజ్ని క్లిక్ చేశాను. మీకు ఈ హెచ్డిఆర్ఐస్ కావాలంటే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ HDRIHeaven.com. ఆల్రైట్ గైస్, నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ని నేను పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఓపెన్ ఇమేజ్ పై క్లిక్ చేశాను అండ్ నేను రెండో ప్రివ్యూకి వెళ్ళాను. సో నాకు చూడండి, సో బ్యాక్ డ్రాప్లో నాకు ఎన్వైర్న్మెంట్ అనేది నాకు కనిపిస్తుంది. సో నాకు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో నేను వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ అని ఉంది కదా, సో స్ట్రెంగ్త్ని నేను తగ్గిస్తున్నాను. నేను స్ట్రెంగ్త్ వచ్చేసరికి 0.7లో పెట్టుకున్నాను అండ్ మీరు ఈ వాల్యూస్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ బాగున్నట్టు అనిపిస్తే అక్కడ మీరు సెట్ చేసేసుకోండి. ఆల్రైట్, అండ్ ఇక్కడ మీరు రెండర్ ప్రాపర్టీస్లో సైకిల్స్ ఈవీలో ఉంది అండ్ ఇక్కడ అంబియంట్ ఆక్లూషన్లో మీరు డిస్టెన్స్ 3 పెట్టుకోండి. ఆల్రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిస్టెన్స్ 3 పెట్టుకోండి అండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 పెట్టుకోండి. ఆల్రైట్, సో మనం లెఫ్ట్ సైడ్ వైపుకి చూస్తుంటే మనకి ఎక్కువ సన్ పడుతుంది. సో నేను మ్యాక్సిమం రైట్ సైడ్కి యానిమేషన్ని నేను ఉండేటట్టు క్రియేట్ చేస్తాను. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కెమెరాని క్లిక్ చేశాను అండ్ నేను 0 క్లిక్ చేశాను అండ్ సో ఆల్రైట్ గాయస్, సో ఇక్కడ ఒక కెమెరా ట్రిక్ని మనం తెలుసుకుందాం. ఆల్రైట్, సో నార్మల్గా అయితే మనం కెమెరాని మూవ్ టూల్ యూస్ చేసి మనం ఎక్కడికైతే కావాలో మనం అక్కడికి తీసుకువెళ్ళి మనం 0 క్లిక్ చేసి మనం ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తాం. సో అలా కాకుండా ఇక్కడ చిన్న కెమెరా ట్రిక్ని యూస్ చేస్తాను. 0 క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు సింపుల్గా Shift+ గ్రేవ్ యాక్సెంట్ కీని మీరు ప్రెస్ చేయండి. ఆల్రైట్, సో ప్రెస్ చేస్తే సో కెమెరాని మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మౌస్ని అటు ఇటు తిప్పుతుంటే కెమెరా కూడా నాకు ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఆల్రైట్, సో నేను ఇప్పుడు W క్లిక్ చేస్తే నేను ముందుకి మూవ్ అవుతున్నాను. ఆల్రైట్, సో నేను ఎటువైపు అయితే మౌస్ చూపిస్తానో అటువైపు నాకు మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఆల్రైట్, సో నేను సైడ్కి వెళ్ళాలనుకోండి, A క్లిక్ చేస్తే నాకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అలాగే D క్లిక్ చేస్తే నాకు రైట్ సైడ్కి వస్తుంది. S క్లిక్ చేస్తే వెనక సైడ్కి వెళ్తుంది. ఆల్రైట్, అండ్ సో చూడండి, కిందికి వెళ్ళాలనుకోండి, Q క్లిక్ చేస్తే నాకు కిందికి వెళ్తుంది. ఆల్రైట్, అండ్ అలాగే E క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది కెమెరా అనేది. ఆల్రైట్, సో ఇది సింపుల్ టెక్నిక్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఉన్నాను అండ్ కార్ దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, కెమెరాని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో నేను W క్లిక్ చేశాను. సో ఇది స్లోగా వెళ్తుంది. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే షిఫ్ట్ పట్టుకుంటే మీరు చూడండి ఫాస్ట్గా వెళ్తుంది. సో Shift+W క్లిక్ చేస్తే మీకు ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. చిన్న కెమెరా ట్రిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను గైస్. సో నేను నార్మల్గా మూవ్ టూల్ని ఇప్పుడు యూస్ చేస్తాను. సో స్టార్టింగ్లో కెమెరా ఇక్కడ ఉంది. కెమెరాని మూవ్ టూల్ యూస్ చేసి సింపుల్గా తీసుకొచ్చి కెమెరాని ఇక్కడ ప్లేస్ చేశాను. ఆల్రైట్, సో నాకు ఇలా సరిపోతుంది. సో నేను 0 క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు కెమెరాని నేను యానిమేషన్ మోడ్లోకి వెళ్ళాను, యానిమేషన్ వర్క్ స్పేస్లో. సో ఇక్కడ మనం ప్రాపర్గా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ 0 క్లిక్ చేశాను అండ్ N క్లిక్ చేసి వ్యూలో కెమెరా టు వ్యూ పై
క్లిక్ చేశాను అండ్ ఇక్కడ కెమెరా ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేసి సో కెమెరా ప్రాపర్టీస్లో మనకి వ్యూ పోర్ట్ డిస్ప్లేలో మనం దీన్ని పూర్తిగా ఇక్కడ పెట్టుకుందాం సో దట్ మనకి ఫిల్మిక్ మోడ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ రైట్, కెమెరాని మనం యానిమేట్ చేద్దాం. సో పీరియడ్కి ప్రెస్ చేశాను సో దట్ మనకి వ్యూ అనేది కెమెరాకి ఫోకస్ అయింది. ఇక్కడ 0 క్లిక్ చేశాను అండ్ ఎన్ క్లిక్ చేసి మనకి ఆల్రెడీ కెమెరా టు వ్యూ ఉంది కదా, సో కెమెరాని నేను అటు ఇటు మూవ్ చేస్తున్నాను. కెమెరా వ్యూలో ఆబ్జెక్ట్స్ కనిపించకపోతే క్లిప్ అండ్ వాల్యూస్ని మీరు కంట్రోల్ చేసి కెమెరా క్లిప్పింగ్ ప్రాబ్లమ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆల్ట్ ఆర్ క్లిక్ చేశాను. ఇక్కడికి తీసుకొచ్చి కెమెరాని సెట్ చేయడం మీకు ఐడియా ఉంది కదా, సో మీరు నాతో పాటు ప్యారలల్గా ఫాలో అప్ అవ్వండి. ఆల్ రైట్, సో నేను RX 90 degrees క్లిక్ చేశాను అండ్ అలాగే RZ కొంచెం కెమెరాని ఇట్లా తిప్పాను అండ్ కెమెరాని కిందికి ఇట్లా మూవ్ చేశాను. ఆల్ రైట్, అండ్ అలాగే టాప్ వ్యూలో ఉన్నాను, కెమెరాని కొంచెం ఇట్లా. ఆల్ రైట్ గైస్, సో నాకు ఇట్లా సరిపోతుంది. సో ఫస్ట్ ఫ్రేమ్ అప్పుడు నాకు కెమెరా పొజిషన్ ఇలా ఉండాలని నేను అలాట్ చేస్తాను. ఐ క్లిక్ చేశాను, లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై నేను క్లిక్ చేశాను ఫస్ట్ ఫ్రేమ్ అప్పుడు. అండ్ అలాగే నేను 60th ఫ్రేమ్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ నేను టైమ్ లైన్ని నేను అడ్జస్ట్ చేశాను అండ్ 60 పెట్టుకున్నాను. ఆల్ రైట్, సో కరెంట్ ఫ్రేమ్ 60 దగ్గరికి వెళ్ళాను అండ్ కొంచెం మనకి కెమెరా అనేది కొంచెం ఇట్లా జూమ్ అవుట్ అయ్యి ఇట్లా మనకి కార్ని రివీల్ చేస్తుంది అనమాట. ఆల్ రైట్ గైస్, సో నాకు ఈ పొజిషన్కి కెమెరా అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో నేను ఐ క్లిక్ చేశాను, లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో చూసారా గైస్, సో కెమెరా అనేది మనకి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు మనకి ఇట్లా జూమ్ అవుట్ అయింది. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలి, అదేంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఏంటంటే మీరు ఏదైనా ఫొటోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ టైప్ వస్తుంది అండ్ ఓన్లీ మెయిన్ పర్సన్ మాత్రం మనకి విజువల్గా కనిపిస్తూ ఉంటారు కదా. సో అలాగే మనం ఇక్కడ కూడా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే సింపుల్గా మీరు కెమెరా పైన సో కెమెరాని క్లిక్ చేసి సో ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లో ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని ఉంది కదా, సో ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని మీరు క్లిక్ చేయండి. ఆల్ రైట్, అండ్ ఇక్కడ మీరు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ మీకు బ్లర్గా కనిపిస్తుంది చూసారా. సో నేను ఆఫ్ చేస్తున్నాను. సో చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఆల్ రైట్ గైస్, సో నేను ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే సంథింగ్ మీకు ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా అండ్ ఫోకస్ డిస్టెన్స్ అండ్ ఎఫ్ స్టాప్ అని, బ్లేడ్స్ అని, రొటేషన్ అని ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేను సింపుల్గా ఇక్కడ ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేసి నేను ఈ ఫోకస్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి. సో చూడండి, సో నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్గా వస్తుంది బట్ ఓన్లీ కార్ అండ్ నేమ్ ప్లేట్ మాత్రం నాకు నార్మల్గా చూపిస్తుంది. ఆల్ రైట్, సో ఇది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. ఆల్ రైట్ గైస్, సో మీరు ఇక్కడ చూడండి, సో నాకు ఇక్కడ 1.9 వాల్యూ దగ్గర ఎఫ్ స్టాప్లో 1.9 వాల్యూ దగ్గర నాకు సంథింగ్ ఇలా బ్లర్ అనేది వస్తుంది. సో మీరు వాల్యూస్ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో నేను 1.9 దగ్గర నేను ఫిక్స్ చేస్తాను. ఆల్ రైట్, అండ్ ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను అండ్ ప్లే చేస్తే సో చూడండి మనకి నైస్గా కార్ అనేది రివీల్ అవుతుంది. సో ఇది ఫస్ట్ షాట్ అనమాట. సో అవుట్పుట్ ప్రాపర్టీస్లో మీరు వీడియో లాగా ఫామ్ చేయాలి కాబట్టి మీరు ఇక్కడ షార్ట్ సో మీరు ఇక్కడ ఫోల్డర్ పై క్లిక్ చేసి మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్ షార్ట్ 1 అని నేను నేమ్ ఇచ్చి ఇక్కడ యాక్సెప్ట్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ ఫైల్ ఫార్మాట్లో మీరు FFmpeg పై సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎన్కోడింగ్లో MPEG-4 పై సెలెక్ట్ చేసుకోండి. ఆల్ రైట్, అండ్ వీడియోలో మీరు క్వాలిటీ సెట్ చేసుకోవచ్చు, నేను నార్మల్గానే వదిలేస్తున్నాను. అండ్ వరల్డ్ ప్రాపర్టీస్లో నేను ఎన్వైర్న్మెంట్ టెక్స్చర్ స్ట్రెంగ్త్ 0.7 పెట్టాను అండ్ మీరు ఈ వాల్యూస్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి, మీకు ఎక్కడ బాగున్నట్టు అనిపిస్తే అక్కడ మీరు సెట్ చేసేసుకోండి. ఆల్ రైట్, దీన్ని రెండర్ చేయండి. ఆల్ రైట్, రెండర్ యానిమేషన్ పై క్లిక్ చేస్తే యానిమేషన్ అనేది రెండర్ అవుతుంది. ఆల్ రైట్, సో నాకు రెండర్ అనేది సంథింగ్ ఇలా ఫామ్ అయింది. ఆల్ రైట్ గాయ్స్, ఇది ఫస్ట్ షాట్. సో మనం ఇంకా ఒక 2-3 షార్ట్స్ని మనం ఇంకా యానిమేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ చూడండి నేను టైమ్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాను, మనకి 250 వరకు ఇక్కడ ఉంటుంది కదా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 400 పై క్లిక్ చేశాను అండ్ 0 నుంచి మనకి 60 ఫ్రేమ్స్ వరకు మనకి కార్ అనేది రివీల్ అయింది. 60 ఫ్రేమ్ నుంచి మనం కార్ మూవ్ అయ్యేటట్టు కీ ఫ్రేమ్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఎంటీని క్లిక్ చేశాను అండ్ 60 ఫ్రేమ్ దగ్గర ఉన్నాను అండ్ ఇప్పుడు ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై నేను క్లిక్ చేశాను. ఆల్ రైట్, సో మనకి 60 ఫ్రేమ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయింది
అండ్ అలాగే ఇప్పుడు కార్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 400 ఫ్రేమ్ దగ్గర ఉన్నాను. కార్ని మూవ్ చేసి టోటల్గా నేను ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్పై నేను క్లిక్ చేశాను. ఆల్రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేద్దాం. సో స్టార్టింగ్ ఫ్రేమ్ ఇలా రివీల్ అయింది అండ్ కార్ మూవ్ అవుతుంది. ఆల్రైట్. సో కార్ మూవ్ అవుతూ మనకి ఈ చివరికి మనకి కార్ వస్తుంది. బట్ కెమెరా అనేది మనకి ఇక్కడ కార్ని ఫాలో అవ్వడం లేదు. సో మనం కెమెరా కూడా కార్ని ఫాలో అయ్యేటట్టు మనం చేద్దాం. సో ఇది మనం ఎలా చేయొచ్చు? ఒకటి, మనం కెమెరాని పేరెంటింగ్ చేసి కార్ ఎంటీ ఉంది కదా, సో కార్ ఎంటీకి మనం పేరెంటింగ్ చేసి కార్ని ఫాలో అయ్యేటట్టు చేయొచ్చు. లేకపోతే ఈ కెమెరాకి సపరేట్గా ఒక పాత్ మనం క్రియేట్ చేసి ఆ పాత్లో కెమెరా వెళ్ళేటట్టు మనం చేయొచ్చు. ఆల్రైట్. సో పాత్ అనేది నేను ఇంకా ముందు క్లాసెస్లో చెప్తాను. యాజ్ ఫర్ నౌ మనం పేరెంటింగ్ చేద్దాం. రైట్. సో నేను 60 ఫ్రేమ్ దగ్గర ఉన్నప్పుడు కెమెరాని క్లిక్ చేశాను అండ్ దీనికి పేరెంటింగ్ చేస్తాను. సో మీకు ఈ కర్సర్ రాకపోతే మీరు ఇక్కడ టీ క్లిక్ చేయండి. సో టీ క్లిక్ చేసి మీకు ఇక్కడ కర్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రైట్. నేను టీ క్లిక్ చేశాను మరలా. సో ఇక్కడ చూడండి. ఆల్రైట్. సో ఇప్పుడు నేను దీనికి పేరెంటింగ్ చేస్తాను. కెమెరా క్లిక్ చేశాను అండ్ ఎంటీని Shift+MT క్లిక్ చేశాను. Ctrl P క్లిక్ చేశాను అండ్ ఆబ్జెక్ట్ పై సెలెక్ట్ చేశాను. ఇక్కడ కెమెరా అనేది మనకి సక్సెస్ఫుల్లీ పేరెంటింగ్ అయింది కార్కి. ఆల్రైట్. సో కార్ ఎక్కడికైతే మూవ్ అవుతుందో మన కెమెరా కూడా అక్కడికి మూవ్ అవుతుంది. కార్ మూవ్ అయ్యేటప్పుడే మనం ఆల్రెడీ కెమెరా లింక్ అయి ఉంది కాబట్టి మనం కెమెరాకి డైరెక్షన్స్ ఇచ్చి మనం యానిమేట్ చేయవచ్చు. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్టార్టింగ్లో 60 ఫ్రేమ్ వరకు కార్ రివీల్ అయింది అండ్ 60 ఫ్రేమ్ నుంచి కార్ మూవ్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ కెమెరా కూడా మనకి ఇక్కడ మూవ్ అవుతుంది. ఆల్రైట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 ఫ్రేమ్ నుంచి నేను 150 ఫ్రేమ్ వరకు వచ్చాను. 150 ఫ్రేమ్ దగ్గర నేను 150 ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసరికి మనకి కెమెరా డైరెక్షన్ చేంజ్ అయ్యేటట్టు మనం ఇక్కడ యానిమేట్ చేద్దాం. కొంచెం ఇలా తీసుకువెళ్ళి కెమెరాని ఇక్కడ ప్లేస్ చేశాను. Z క్లిక్ చేసి కొంచెం ఇలా రొటేట్ చేశాను. కొంచెం పైకి ఇట్లా మూవ్ చేశాను అండ్ R క్లిక్ చేశాను, X క్లిక్ చేశాను. సో ఈ డిఫరెన్స్ చూడండి. సో ఇక్కడ మనకి ప్రాపర్గా లోకల్ యాక్సిస్లో మనకి లేదు. ఆల్రైట్. సో నేను R క్లిక్ చేసి X 2 టైమ్స్ క్లిక్ చేస్తే నాకు యాక్సిస్ అనేది లోకల్ యాక్సిస్గా మారుతుంది. మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేను R క్లిక్ చేశాను, X క్లిక్ చేసి కొంచెం ఇలా కెమెరాని రొటేట్ చేశాను. ఆల్రైట్. అండ్ ఇప్పుడు నేను I క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను. సో మనకి స్టార్టింగ్లో కార్ రివీల్ అయింది అండ్ కార్ మూవ్ అవుతుంది. కార్ మూవ్ అవుతుంటే మనకి కెమెరా కూడా దాంతోపాటు మూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 ఫ్రేమ్ దగ్గర ఉన్నాను అండ్ ఈ 200 ఫ్రేమ్ దగ్గర నేను సింప్లీ మరలా కెమెరాని మూవ్ చేస్తాను. సో కొంచెం ఇట్లా మూవ్ చేశాను అండ్ ఇట్లా వెనక్కి ఇట్లా మూవ్ చేసి R క్లిక్ చేసి Z క్లిక్ చేసి కొంచెం ఇలా రొటేట్ చేశాను. ఆల్రైట్. I క్లిక్ చేశాను, లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. ప్లే చేద్దాం. ఆల్రైట్ గాయ్స్. సో చూడండి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కెమెరా 150 ఫ్రేమ్ నుంచి మనకి సైడ్ వ్యూకి కార్ అనేది వచ్చేసింది. ఆల్రైట్. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ని కవర్ చేద్దాం. సో నేను 250 ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాను అండ్ 250 ఫ్రేమ్ దగ్గర నేను కెమెరాని ఇట్లా మూవ్ చేసి Z క్లిక్ చేశాను. సో కెమెరా ఇట్లా టర్న్ అయింది. సో బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేయడానికి. సో ఇది పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు గాయస్. మీరు రఫ్గా మీకు ఎలా కావాలంటే కెమెరా పొజిషన్స్ని అలా ఇవ్వచ్చు. సో I క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై నేను క్లిక్ చేశాను. సో కార్ రివీల్ అయింది అండ్ కార్ స్టార్ట్ అయింది అండ్ కార్ని మనం సైడ్ వ్యూలో నుంచి చూస్తున్నాం అండ్ ఇప్పుడు బ్యాక్కి మూవ్ అయ్యాం. ఆల్రైట్. అండ్ ఇప్పుడు నేను 300 ఫ్రేమ్ దగ్గరికి వచ్చాను అండ్ 300 ఫ్రేమ్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తాను. లైక్ ఆల్రైట్ గాయ్స్. సో కొంచెం చెట్ల మధ్యలో నుంచి వెళ్ళేటట్టు నేను ఈ షాట్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రైట్. సో అండ్ I క్లిక్ చేశాను,
లొకేషన్ రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను. ఆల్రైట్, సో ఇక్కడ చూడండి. సో మనకి ట్రాన్స్ఫర్మేషన్ సో ఇక్కడ వరకు వచ్చింది. ఆల్రైట్, 400 ఫ్రేమ్కి వచ్చాను నేను. ఆల్రైట్, అండ్ ఇక్కడ ఫైనల్లీ కార్ ఆగిపోతున్నట్టు మీరు వీల్స్ని చూపించవచ్చు. ఆల్రైట్ గాయ్స్, సో నాకు ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఐ క్లిక్ చేసి లొకేషన్ రొటేషన్ అండ్ స్కేల్. సో ఒకసారి మొత్తం ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ స్టార్టింగ్లో కార్ రివీల్ అయింది అండ్ కార్ మూవ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ మూవ్ అవుతూ మనం కార్ని సైడ్ వ్యూకి మనం చూపించాం. అండ్ సైడ్ వ్యూ నుంచి మనం బ్యాక్ సైడ్ వ్యూకి షిఫ్ట్ అయ్యాం. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ నుంచి మనం ఫైనల్లీ కార్ ఆగుతున్నట్టు మనం టైర్ని చూపించాం. ఆల్రైట్, సో దీని మొత్తాన్ని ఒకసారి మనం రెండర్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ అవుట్పుట్ ప్రాపర్టీస్లో మీరు మీ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని మీరు ఎంటర్ చేసి అండ్ ఫైనల్లీ ఇక్కడ మీరు వీడియో ఫార్మాట్లో పెట్టుకొని రెండర్ చేయండి. ఆల్రైట్, అండ్ ఫైనల్గా మీరు ఒకటి గమనించండి గాయస్, అదేంటంటే మనం స్టార్టింగ్లో చూడండి, నేను 60 కీ ఫ్రేమ్ వరకు నేను టెక్స్ట్ని ఫోకస్ అయ్యేటట్టు నేను ఇక్కడ కెమెరా ప్రాపర్టీస్లో నేను ఇక్కడ ఫోకస్ ఆన్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అండ్ ఆ తర్వాత నుంచి కూడా మనకి టెక్స్ట్ ఆటోమేటిక్గా ఫోకస్ అయ్యే ఉంటుంది. బట్ మీరు కావాలనుకుంటే సో ఈ ఫస్ట్ 60 ఫ్రేమ్స్ మీరు ఓన్లీ టెక్స్ట్ని ఫోకస్ అయ్యేటట్టు కార్ రివీల్ అయ్యేటట్టు చేయొచ్చు. అండ్ రిమైనింగ్ ఫ్రేమ్స్ అన్నిటిని మీరు మెయిన్ బాడీ అంటే కార్ మెయిన్ బాడీని మీరు ఫోకస్ అయ్యేటట్టు చేయొచ్చు. లైక్ టెక్స్ట్ని నేను ఇక్కడ తీసివేసి నేను ఇక్కడ పెన్ ఐకాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మెయిన్ బాడీని సెలెక్ట్ చేస్తే నాకు కార్ని ఫోకస్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వాల్యూస్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. సో మీరు 0 నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఎక్కడ వాల్యూస్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కడ బాగున్నట్టు అనిపిస్తే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి గాయస్. సో ఆల్రైట్ గాయస్, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 60 ఫ్రేమ్స్ని మీరు టెక్స్ట్ ఫోకస్ అయ్యేటట్టు మీరు వీడియో క్లిప్గా క్రియేట్ చేయండి. అండ్ రిమైనింగ్ కీ ఫ్రేమ్స్ని ఇంకో క్లిప్గా క్రియేట్ చేసి రెండింటిని జాయిన్ చేసి ఒక ఫుల్ వీడియోగా మీరు క్రియేట్ చేయొచ్చు. అలా వద్దనుకుంటే మీరు సింపుల్గా స్టార్టింగ్లోనే మెయిన్ బాడీని ఫోకస్ చేస్తూ మీరు ఎంటైర్ వీడియోని సింగిల్ షాట్లో మీరు ఫామ్ చేయొచ్చు. అండ్ రెండర్లోకి వెళ్ళి రెండర్ యానిమేషన్పై క్లిక్ చేశాను. ఆల్రైట్ గాయస్, సో నాకు యానిమేషన్ అనేది ఇలా ఫామ్ అయింది. ఆల్రైట్ గాయస్, సో మీరు ఇంకా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో కెమెరాని ప్లేస్ చేసి మీరు యానిమేట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ వ్యూ నుంచి అండ్ అలాగే రోడ్ పైన కెమెరా ఉన్నట్టు అండ్ కెమెరా పై నుంచి కార్ వెళ్తున్నట్టు అండ్ బిల్డింగ్ సైడ్ నుంచి కార్ ఫోకస్ అవుతున్నట్టు. అండ్ ఇంకా నేను ఈ ఫైల్లో మోడిఫికేషన్స్ చేశాను. లైక్ స్ట్రీట్ లైట్స్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ పార్క్ చైర్ అండ్ డస్ట్బిన్ అండ్ ఇక్కడ రోడ్ డివైడర్ యాడ్ చేశాను. ఆల్రైట్, సో మీరు మీ ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఇంకా మోడల్స్ని యాడ్ చేయండి. ఆల్రైట్, అండ్ ఫైనల్గా నేను ఫిల్మోరా సాఫ్ట్వేర్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2 టైటిల్స్ ఇచ్చాను. ఆల్రైట్, అండ్ ఆ తర్వాత నేను డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో నేను షార్ట్స్ని క్రియేట్ చేశాను. అండ్ అన్ని షార్ట్స్ని నేను కంబైన్ చేసి ఇట్లా ఒక వీడియో లాగా నేను క్రియేట్ చేశాను. ఆల్రైట్, అండ్ యూట్యూబ్ అండ్ అదర్ వెబ్సైట్స్ నుంచి నేను కార్ డ్రైవింగ్ ఆడియో క్లిప్స్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నేను యూస్ చేశాను. సో ఈ ఆడియో ఫైల్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను గాయస్. దిస్ మైట్ నాట్ బి ద పర్ఫెక్ట్ వే గాయస్, బట్ ఇది వర్కౌట్ అయింది. ఆల్రైట్, సో ఫైనల్ రిజల్ట్ని చూద్దాం ఇప్పుడు. Alright, so that's it for this video guys. I hope you guys understood this basic low poly car animation. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కింద కమెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీరు చేసిన వర్క్ని తప్పకుండా షేర్ చేయండి అండ్ ఆల్సో ట్యాగ్ చేయండి @Telugu Digital Info అని. అండ్ మీకు ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ మీ సో దట్ ఐ కెన్ టీచ్ యూ ఆన్లైన్.
అండ్ అలాగే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను. డోంట్ ఫర్గెట్ టు గివ్ ఫీడ్బ్యాక్ గాయ్స్. సో ఈ వీడియో ఎలా ఉంది, ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే ఇంకా ఈ కోర్స్లో ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, మీరు సజెషన్స్ ఇవ్వగలరు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next video tutorial.